ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కుంభరాశి వాళ్ళకి 7 నెలల పాటు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. కేవలం జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం లేదు. జూన్ 2 ముందు గురుబలం ఉంది, నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం ఉంది. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు కుంభరాశి వాళ్ళు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. శివాయ గురవే నమః అనే మంత్రాన్ని గురువారాలు 21 సార్లు పఠించాలి. దీనివల్ల ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళు శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 7 నెలల పాటు గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల వివాహపరంగా, విద్యాపరంగా, ధనపరంగా విశేషంగా యోగిస్తుంది. అలాగే బంగారం కొనుక్కునే యోగం కూడా లభిస్తుంది. అయితే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది. శనేశ్వరుడు ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఏలినాటి శని దోషంలో ఉన్నాడు. దీనివల్ల కుటుంబంలో వచ్చేటటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు ప్రతి శనివారము నల్ల నువ్వులు కలిపినటువంటి జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకోవాలి. వీలైతే శనివారం పూట శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి జమ్మి ఆకులు సమర్పించాలి. దానివల్ల ఏలినాటి శని దోషం కుటుంబ స్థానంలో ఉండటం వల్ల వచ్చే కుటుంబపరమైన విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. రాహు కుంభరాశిలో అంటే జన్మంలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు సింహంలో అంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలము కుంభరాశి వాళ్లకు లేదు. కాబట్టి రాహుకేతువులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు సంబంధించిన పరిహారం పాటించాలి. ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ తర్వాత నీళ్లతో కడగటం, పసుపు కుంకుమలు అలంకరణ చేయటం, జంటనాగుల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం, పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగులకు అలంకరణ చేయటం, జిల్లేడాకులో లేదా తమలపాకులో బెల్లం ముక్క ఉంచి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర ఉంచి 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళు రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు రాహుకేతువులు యోగించాలంటే 9 మంగళవారాలు ఈ జంటనాగుల పరిహారము అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిహారము చేసుకోండి. మొత్తం మీద రాహుకేతువుల బలం తక్కువగా ఉంది, శనేశ్వరుడి బలం తక్కువగా ఉంది, దేవగురువైన బృహస్పతి బలమే ఎక్కువగా ఈ సంవత్సరం అంతా ఉంది. కాబట్టి రాహుకేతువులకు శనేశ్వరుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ద్వారా 2026 మొత్తం కుంభరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.